సార్ ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు సార్. సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద, మూన్ మీద, చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే ఎల్లి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఎల్లి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి. అది నా ఏరియా కాదు. ఎలాండే సార్ మీరు అలా అనకండి సార్. మీరైతేనే ఈ కేసును బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడెవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్. అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. చెయ్యి. రింగ్ అవుతోంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్, బాచీని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పేరు మార్చాడు గారు గుర్తు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు. మీరు మాట్లాడండి. తీసుకురా. హలో నమస్తే సాబ్, ఆదాబరిసే. పూరా బరసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది. బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గాని ఫోన్ మార్చరా. ఎంత మందికి అమ్మానురా నేను ప్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు. సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్ అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో, ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది, నాకు మూన్ లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయని మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. ₹1,00,000? ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి, ఇదేమైనా ఎస్టీడీనా ఐఎస్డీనా? IPSD అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైనింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి, చుట్టూ శాటిలైట్లు అయితే. అబ్బా, ఏమైంది? తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది బలిసిరోళ్ళు నా బొట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు, ఆశలు వదులుకోండి. ఏయ్, అంత బలిపేంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి. అది వెళ్ళండి. డబ్బులు లెక్క జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. హలో గణపతి గారు, నేను సీఎం గారి పిఏ గోపాల్ మాట్లాడుతున్నాను. గోపాల్ సార్ చెప్పండి. ధర్మతేజ గారి సస్పెన్షన్ ఎత్తించి పోస్టింగ్ వేయించాం కదా, దాని తాలూకా అమౌంట్ ఇంకా రాలేదు. 2 నెలలు అయిపోయింది ఇప్పటికే. సీఎం గారు మీకు ఒకసారి గుర్తు చేయమన్నారు. నేను మాట్లాడతాను సార్ ఇప్పుడే. ఓకే. హలో, నేను గణిని మాట్లాడుతున్నా సార్. గణి చెప్పు. సార్ ఎక్కడున్నా సార్? ఇమేజ్ గార్డెన్స్. ఒకసారి కలవాలి, రమ్మంటారా? అలాగే రా. ఇమేజ్ గార్డెన్స్ కొని. డాక్టర్, ఖర్చు గురించి ఎప్పుడు ఆలోచించకండి. మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆవిడ కండిషన్ మినిట్ టు మినిట్ నాకు అప్డేట్ కావాలి. ఓకే సార్. సార్ రాగణి, మీరు ఇక్కడ? సారీ గణి, మీ అబ్బాయి గురించి తెలిసింది. ఆ రోజు నెల్లూరు హెల్త్ క్యాంపులో ఉన్నాను. పర్లేదు సార్. మీరేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా ఉందా? పదా చెప్తా. అందరికీ వచ్చిన డౌటే నీకు కూడా వచ్చిందా గణి? మరణము మార్పు సడన్ గానే జరిగిపోతాయి. అందుకు ఒక క్షణం చాలు. అలాంటి క్షణాన్ని నేను చూశాను. నేను ఒక రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ లో వస్తున్నాను. ఫ్లైట్ ఇంజన్ లో ప్రాబ్లం అన్నారు. క్రాష్ ల్యాండింగ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫ్లైట్ చాలా స్పీడ్ గా కిందకు కూలిపోవడం మొదలుపెట్టింది. లోపలందరూ అరుపులు, ఏడుపులు. అది కూలిపోతున్నంతసేపు చావుని చాలా దగ్గరగా చూశాను. ఆ క్షణాల్లో గడిచిన నా జీవితం అంతా నా కళ్ల ముందు కట్టినట్టు కనబడింది. అప్పటి వరకు నేను చేసిన అన్యాయాలు, అక్రమాలు, తప్పులు మాత్రమే కనిపించాయి. అదేంటో
ఒక్క మంచి పని కూడా కనబడలేదు. భయం వేసింది. ఆ భయం మరణ భయం కంటే భయంకరంగా కనిపించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చావుకి దగ్గరవుతున్న క్షణాల్లో దేవుడా ఒక్క ఛాన్స్ అని అడిగాను. అంతే, కూలిపోతున్న ఫ్లైటు ఒక్కసారిగా గాలిలో తేలింది. ప్రాణాలతో దిగో ఇలా బయటపడ్డాను. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగించుకోవాలిగా. నేనెన్ని మంచి పనులు చేస్తే ఇంతకు ముందు నేను చేసిన తప్పులన్నీ చెరిగిపోతాయి చెప్పు. అందుకే జాబ్కి లాంగ్ లీవ్ పెట్టి అవినీతితో నేను ప్రజల దగ్గర సంపాదించిన డబ్బులు ప్రజలకే చెందాలని ఇలా హెల్త్ క్యాంపుల ద్వారా ఖర్చు పెడుతున్నాను. ఈ కొద్ది నెలల్లో గణి ఒక విషయం తెలుసుకున్నాను. చచ్చా, అనుక్షణం భయపడుతూ సంపాదించడమే కాదు, దాన్ని అనుభవించడానికి కూడా భయపడే డబ్బు నాది అనే ఆ పిచ్చానందం కన్నా, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల కాగితాలను చూస్తూ ఇది నాది అనే అబద్ధపు ఆనందం కన్నా, నీ వల్ల నాకు పునర్జన్మ దక్కిందయ్యా అని ఒక మనిషి చెప్పే థ్యాంక్స్ లో ఉండే ఆనందం కొన్ని కోట్ల రెట్లు గొప్పది. మనం బతకాలనుకోవడం ఆశ, 10 మంది బతకాలనుకోవడం ఆశయం. ఆశ బతికేలా చేస్తుంది, ఆశయం చావే లేకుండా చేస్తుంది. తిరుపతిలో చిత్తపుల్ని పట్టారుగా, అంతకన్నా సెన్సేషన్ న్యూస్ ఏం కావాలంట? అది కాదు శ్రీను, మన బాస్ ఎక్స్పెక్ట్ చేసేది వేరు. ఐ థింక్ హీఈస్ లుకింగ్ ఫర్ సంథింగ్ రియల్లీ బిగ్. అది కూడా సొసైటీకి ఉపయోగపడేదై ఉండాలి. కానీ ఎలా ఏంటో అర్థం కావడం లేదు. అదేలాగా నేను చెప్తాను. మీకు కావాల్సిన సెన్సేషన్ న్యూస్ ఎలా వస్తుందో నేను చెప్తాను. ఎలా బాస్? అవినీతి అధికారులను పట్టుకోండి, కానీ వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకోవడం కన్నా ఒక్క బ్రోకర్ని పట్టుకోండి. 100 మంది అధికారులు దొరుకుతారు. బ్రోకర్నా? ఎస్, బ్రోకర్స్ లేకుండా భారతదేశంలో ఒక్క పని కూడా జరగదు. ఒక్క పవర్ఫుల్ బ్రోకర్ ని పట్టుకోండి, మీ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సెన్సేషనల్ న్యూస్ దొరుకుతుంది. ఐ థింక్ హీస్ రైట్ హర్ని. ఎస్. ఓకే, మరి ఆ బ్రోకర్ ఎవరు? హలో సార్, ఢిల్లీ నుంచి వికేపీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్. మొన్న జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు బ్యాలెన్స్ 5 కోట్లు ఇక్కడ హవాలాకు హ్యాండ్ అవుట్ చేస్తున్నా సార్. సదాపు మనకి రొటీనే కదా సార్. ఏదైనా నోట్ నంబర్ చెప్పండి సార్. 1000 రూపాయలు ఉంటాయా? లిఖో భయ్యా లిఖో. 192671. రాసుకున్నా సార్. సార్ అలాగే ఆ పంపించే అతని గుర్తులు చెప్పండి సార్ కొంచెం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఓకే సార్. రే గని లేడు నాన్న. సమయానికి గనిగాడు లేకపోతే లేకపోతే నాన్న మేలేమా మేళ్ళొస్తాం. మీరు వెళ్ళటం ఏంట్రా? వాడేం చూస్తామేంటి, మేళ్ళొస్తాం చెప్తున్నాం కదా. జాగ్రత్తగా మేనేజ్ చేయగలరా? చేస్తావు నాన్న. ఏమయ్యా, సార్ మా పిల్లల్ని పంపుతున్నానయ్యా. ఓకే సార్. వాళ్ళు నీకు తెలుసు కదా. అయ్యో నాకెందుకు తెలియదు సార్. రై వెళ్లేటప్పుడు ఈ 1000 నోట్ జాగ్రత్త, వచ్చేటప్పుడు 5 కోట్లు జాగ్రత్త. అలాగే, నువ్వు కదరా. ఎవరు డ్రైవర్ శివ? చెప్పరా. సార్, అబ్బాయిలు వెళ్తున్న బండి వెనకాల టీవీ 9 వాళ్ళు బండి వెళ్తుంది సార్. ఆ విషయం నాకు చెప్తావేంట్రా? వాళ్ళకి చెప్పచ్చుగా. వాళ్ళ ఫోన్లు మన బండిలోనే వదిలేసి వెళ్ళిపోయారు సార్. రేయ్, ఆ గనిగడ ఎక్కడున్నాడు పిలవండి.